ఈరోజు మనం యూనిట్ డిజిట్స్ గురించి నేర్చుకుందాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3250 పవర్ ఆఫ్ 1256 ప్లస్ 12850 పవర్ ఆఫ్ 2864 ఉంది. దీనికి ఫైండ్ ది యూనిట్ డిజిట్ అన్నారనుకోండి, ఎలా కనుక్కుంటాం? సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, 0 పవర్ ఎనీ నెంబర్ ఉన్నా కానీ దాన్ని మనము పవర్ని మల్టిప్లై చేసిన తర్వాత లాస్ట్ డిజిట్ అంటే యూనిట్ డిజిట్ అనేది మనకి డెఫినెట్గా 0నే ఉంటుంది. సో ఇందులో మనకి 3250 పవర్ ఆఫ్ 1256కి 0నే వస్తుంది, 12850 కూడా 0నే వస్తుంది. 0 + 0 ఎలాగో 0నే వస్తుంది. సెకండ్ 4560 388 2580 ఉందనుకోండి, దానికి కూడా యూనిట్ డిజిట్లో 00 ఉంది కాబట్టి మనకి సొల్యూషన్ కూడా 0నే వస్తుంది. ఇప్పుడు ఒకవేళ 1 ఉంటే ఎలా? యూనిట్ డిజిట్ ప్లేస్లో మనకి 1 ఉంది, 1 పవర్ సంథింగ్ ఏదో ఉంది, దానికి మనం యూనిట్ డిజిట్ ఫైండ్ చేయాలి. ఎలా? ఇప్పుడు ఇది ఉంది ఎగ్జాంపుల్. ఇంకొకటి, ఇప్పుడు యూనిట్ డిజిట్ 1 అంటే ఏంటి అంటే దానికి 1 పవర్ ఎనీ నెంబర్ వచ్చేసి 1 వస్తుంది మనకి రిమైండర్. సో 121 పవర్ 654 1, 121 పవర్ 154 1, 1 + 1 2, సొల్యూషన్ 2. ఫోర్త్ 350 పవర్ 124, 151 పవర్ 289 ఉందనుకోండి. ఇందాక చెప్పా యూనిట్ డిజిట్లో 0 ఉంటే 0, 1 ఉంటే 1, 0 + 1 1, మనకు ఆన్సర్ వచ్చేసి 1. అదే ఇప్పుడు యూనిట్ డిజిట్ ప్లేస్లో 5 ఉందనుకోండి, ఎనీ నెంబర్ 5 పవర్ ఆఫ్ ఎనీ నెంబర్ వచ్చేసి మనకి 5 ఉంటుంది అనమాట. ఇప్పుడు 355 పవర్ 285 ఉందనుకోండి, ప్లస్ 455 పవర్ 468 ఉందనుకోండి, యూనిట్ డిజిట్ ప్లేస్లో 5 అంటే దానికి వచ్చే ఆన్సర్ కూడా యూనిట్ డిజిట్లో 5 ఉంటుందని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ 5² 25, అట్లా 5 ఉంటుందన్నమాట. నెక్స్ట్ 280 పవర్ 122 ప్లస్ 45 పవర్ 28 321 పవర్ 621, 280 పవర్ 122 ప్లస్ 45 పవర్ 28 ప్లస్ 321 పవర్ 61 ఉందనుకోండి, 0 5. సో దాని సొల్యూషన్ వచ్చి 6. నెక్స్ట్ యూనిట్ డిజిట్లో మనకి 4 ఉందనుకోండి, 4కి మనకి 2 రూల్స్. అంటే 4 అంటే ఇప్పుడు 124 పవర్ సంథింగ్, 154 పవర్ సంథింగ్, ఇలా 4 ఒకవేళ ఈవెన్ పవర్ ఉందనుకోండి, 4² ఎంత 16 అంటే 6 యూనిట్ డిజిట్. ఒకవేళ ఆడ్ పవర్ ఉందనుకోండి, 4³ ఎంత 64 యూనిట్ డిజిట్లో మనకి 4 ఉంది. అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 124 పవర్ 62 ప్లస్ 134 పవర్ 122 ఉందనుకోండి, దానికి ఇవి రెండింటిని యాడ్ చేస్తే యూనిట్ డిజిట్ ఏమొస్తుంది? 62 ఈవెన్ నెంబర్ కాబట్టి 6 + 2 12 అంటే 2. నెక్స్ట్ 134 పవర్ 31 ప్లస్ 164 పవర్ 41. పవర్స్లో మనకి ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. ఆడ్ నెంబర్స్ అంటే 4 + 4 8. మనము ఓన్లీ యూనిట్ డిజిట్ని మాత్రమే కౌంట్ చేస్తున్నాము, అది గుర్తుపెట్టుకోండి. 184 పవర్ 564 ప్లస్ 194 పవర్ 121. 564 అనేది ఈవెన్ నెంబర్, 121 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి 6 + 4 = 10 విచ్ ఈజ్ 0. అలానే ఒకవేళ 9 ఉందనుకోండి, అంటే ఏదైనా నెంబర్ యూనిట్ డిజిట్లో 9 ఉండి పవర్ సంథింగ్ ఉండి దానికి మనం యూనిట్ డిజిట్ కనుక్కోవాలనుకోండి, దానికి కూడా ఇలానే. ఒకవేళ 9 పవర్ సంథింగ్ ఏదైనా ఈవెన్ నెంబర్ ఉందనుకో, 9² 81 అంటే 1. ఆడ్ నెంబర్ అనుకోండి, 9³ 729 దట్ ఈస్ 9. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం.
2489 పవర్ 122 ప్లస్ 5649 ప్లస్ పవర్ ఆఫ్ 644 అనుకున్నాం అనుకోండి. రెండు ఈవెన్ నెంబర్స్ కాబట్టి దీనికి 1 వస్తుంది ఆన్సర్, దీనికి 1 వస్తుంది ఆన్సర్ యూనిట్ డిజిట్లో, దీనికి 1 వస్తుంది. 1 + 1 2. సో ఫైనల్ ఆన్సర్ ఇది. ఇంకొక ఎగ్జాంపుల్ 2689 పవర్ ఆఫ్ 564 ప్లస్ 3459 121 అనుకోండి. ఇప్పుడు ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 1 వస్తుంది, దీనికి ఆడ్ నెంబర్ కాబట్టి 9 వస్తుంది. 1 + 1 10 0. ఇలానే ఒకవేళ నెంబర్ ఏదైనా ఎండింగ్ విత్ 6 అనుకోండి, దానికి కూడా మనకి ఫైనల్లీ 6 ఉంటుందన్నమాట. మనకి అంటే క్యాల్కులేట్ చేసిన తర్వాతకి పవర్ ఆఫ్ ఎంత ఉన్నా కానీ దాన్ని క్యాల్కులేట్ చేసిన తర్వాత మనకి 6 వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 56 పవర్ 254 ఉందనుకోండి, ప్లస్ 256 పవర్ 334 ఉందనుకోండి, వాటికి 6 వస్తుంది. 6 + 6 12. 12 అంటే మనకి 2. అలానే 156 పవర్ 248 ప్లస్ 256 పవర్ 95 అనుకున్నాం అనుకోండి, 6 + 6 12 విచ్ ఈస్ 2. అలానే ఇప్పుడు 155 పవర్ 284 ప్లస్ 296 పవర్ 364 ఉందనుకోండి. ఇప్పుడు 155 అంటే 5 ఉంటే నేను ఏం చెప్పా, 5కి 5 ఉంటుంది, 6కి 6. సో 5 + 6 11. 11 అంటే 1. ఇప్పుడు ఒకవేళ యూనిట్ డిజిట్ ఎండింగ్ విత్ 2 3 4 7 8 అనుకోండి, అంటే ఒకవేళ 2 పవర్ 1 2 పవర్ 2 2 పవర్ 3 2 పవర్ 4 ఉందనుకోండి, ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి. 2 పవర్ 1 అంటే 2, 2 పవర్ 2 అంటే 2 స్క్వేర్, 2 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 4. 2 పవర్ 3 అంటే 8, 2 పవర్ 4 అంటే 16 విచ్ ఈజ్ 6. సో ఇట్లా 2 కానీ 3 కానీ 7 8కి పవర్ 1 2 3 4 ఉంటే నార్మల్ స్క్వేర్ క్యూబ్ రూట్ లానే చేసుకుంటాం. ఒకవేళ 5 6 7 8 ఉంటే ఎలా మరి, 2 పవర్ 5 ఉందనుకోండి, ఎంత 32 కదా, 32 అంటే 2. ఇప్పుడు 2 పవర్ 6 అనుకోండి 64, 64 అంటే 4. సేమ్ ఇలానే అంటే ఇవే నెంబర్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దాన్ని ఏమంటారంటే సైక్లిక్ అంటారు. అప్పుడు ఏం చేయాలి అంటే పవర్ బై సైక్లిక్ వచ్చే నెంబర్ని మనం రాసుకోవాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 122 పవర్ 327 ఉందనుకోండి, అప్పుడు దాని పవర్ 327, సైక్లిక్ నెంబర్ ఆల్వేస్ 4, ఎందుకంటే 4 టైమ్స్ అదే రిపీట్ అవుతుంది కాబట్టి. 4 డివైడెడ్ బై 327 చేస్తే మనకి రిమైండర్ 3 వస్తుంది. సో ఇక్కడ 122 యూనిట్ డిజిట్లో 2 ఉంది, 2 పవర్ 3 8. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ 1438 పవర్ 465 ఉందనుకోండి, పవర్లో ఉన్న 465ని లాస్ట్ 2 డిజిట్స్ని 4తో డివైడ్ చేయండి, వచ్చే రిమైండర్ని ఇక్కడ ఇప్పుడు 438 లాస్ట్ డిజిట్ 8 కాబట్టి 8 పవర్ ఎంత వస్తుందో దానిపైన పెట్టుకోవాలి. ఇప్పుడు 4తో డివైడ్ చేసి ఎంత వస్తుంది రిమైండర్ మనకి 1. 1 అంటే 8 పవర్ 1, 8 పవర్ 1 ఎంత 8. ఒకవేళ మనకి పవర్లో ఉన్న నెంబర్ని 4తో డివైడ్ చేసిన తర్వాతకి రిమైండర్ మనకి 0 వచ్చింది, అప్పుడు ఎలా మరి, అప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, 364 ఉంది పవర్లో, 364 4తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ యూజువల్గా 0 వస్తుంది. ఇప్పుడు 3 పవర్ 0 అంటే 1. మనం అదే కదా నేర్చుకుంది, సంథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1. బట్ యూనిట్ డిజిట్స్ మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అది అలా కాదు. ఏంటి అంటే పవర్ బై సైక్లిక్ నెంబర్ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ మనకి 0 వచ్చింది అనుకోండి, అంటే పవర్ బై సైక్లిక్ ఈజ్ ఈక్వల్స్ టు రిమైండర్ మనకి 0 వచ్చింది అనుకోండి, 2 పవర్ ఆఫ్ సైక్లిక్ నెంబర్ దట్ ఈస్ 2 పవర్ ఆఫ్ 4 వేసుకోవాలన్నమాట, విచ్ ఈస్ 16. 16 ఈజ్ నథింగ్ బట్ 6 మనకి యూనిట్ డిజిట్. సో దీనిది కూడా 5663 దానికి 2 పవర్ 4 వేసుకొని 16. సో ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో మనం మిగతా టాపిక్స్ చూద్దాం.